నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మంలో కమ్మవారి వన సమారాధన, భారీగా తరలివచ్చిన కమ్మ జనం, ఆటపాటలతో కోలాహలంగా మారిన చెరుకూరి తోట. పింఛన్ అందలేదని 80 ఏళ్ల వృద్ధుడు గుండెపోటుతో మృతి. ఖమ్మంలో 6 నుండి 7,000 వరకు అయ్యప్పలు, ఘనంగా దేవాలయంలో మండల పూజలు, భక్తి శ్రద్ధలతో అయ్యప్పను ఆరాధిస్తున్న ఖమ్మంలో కమ్మవారి వనభోజనాలు ఘనంగా జరిగాయి. స్థానిక ఖమ్మం నగర శివారులోని చెరుకూరి వారి మామిడి తోట నందు ఏర్పాటు చేసిన కమ్మ కార్తీక వనసమారాధనోత్సవానికి ఖమ్మ జనం వేలాదిగా తరలివచ్చారు. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा ओम परमेश्वर पर ओम निखिलेश्वर हर ओम जीवेश्वरेश्वर कररारा ओम मंत्रेश्वर स्वर ఈ కార్యక్రమానికి మొదట ఉసిరి చెట్టు కింద పూజలు చేసి అనంతరం శివలింగానికి పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ గల్లా అరుణకుమారి, ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్తో పాటు పలువురు పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సినీ సంగీత విభావరితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇలాంటి కార్యక్రమాల వలన తమ బంధువులను కలిసి వారితో సరదాగా గడపడానికి ఎంతో దోహదపడతాయన్నారు. పలువురు ఖమ్మా పెద్దలకు ఖమ్మా సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేశారు. మీరు ఎప్పుడు మా ఆడపడుచు, మీరు తప్పనిసరిగా ఖమ్మం రావాలి. మరి ప్రత్యేకంగా శాసనసభ్యులు అజయ్ కుమార్ గారు కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేయమన్నారు అని చెప్తే వాళ్ళ ఆహ్వానం మేరకు నేను వచ్చినాను. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. కానీ ఖమ్మం వారికి నేను చెప్పేది ఒక్కటే, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మహిళలందరూ కుర్చీల్లో కూర్చున్నారు, చాలా మంది మగవాళ్ళు నిల్చున్నారు. అంటే మహిళలకు చాలా గౌరవిస్తున్నారు అని చెప్పనేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మహిళలకి మంచి గౌరవం ఇవ్వడే కాకుండా మంచి ప్రోత్సాహకాలు కూడా మీరు అందించాలని చెప్పనేసి మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఖమ్మం వారందరికీ నేను చెప్పేది ఒక్కటే, మన వాళ్ళు అన్ని రంగాల్లో బాగున్నారు, కానీ
ఒక రంగంలో సరిగా లేరు. అదేమంటే మనలో ఐకమత్యం లేదు. ఐకమత్యం లేనందువల్ల మనం ఎక్కడికి పోలేకుండా ఉన్నాం. ఐకమత్యం అనేది ఉంటే ప్రపంచ దేశాల్లోనే ఏ దేశాలైనా జయించే శక్తి మనకు ఉంది అని చెప్పనేసి నేను మీకు అందరికీ తెలుపుకుంటున్నాను. కార్తీక మాసంలో అందరికీ శుభాశీస్సులు, శుభాకాంక్షలు. చేపట్టినటువంటి కార్యనిర్వాహకులు ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే గంట దగ్గర నాకు 45 నిమిషాలు పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటేనే. ఇంకా చాలా ఇక్కడ లోన ఎంతమంది ఉన్నారో ఇక్కడికి 400 మంది ఇప్పుడు మన రోడ్లలో కూడా ఉన్నారు. అంత పెద్ద ఎత్తున మనందరం కూడా కలిసి ఒక రోజున మనందరం కలిసి ఉండాలని కసితో ఇంతమంది వచ్చారంటే చాలా సంతోషం. ఇదే కలయిక రాబోయే టైంలో మన ఖమ్మం జిల్లాలో ఏ విధంగా అయితే జరుగుతుందో, మన ఖమ్మం జిల్లాలో, మన తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అందరికంటే కూడా మెన్నుగా, అందరికంటే కూడా గొప్పగా ఈ విధంగా కలిసి ఉండాలని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా చాలా మంది వస్తున్నప్పుడు చాలా మంది పెద్దలు కనపడ్డారు. పెద్దల ఆశీర్వాదాలు చాలా ముఖ్యం. అదేవిధంగా మహిళా సోదరులను కూడా చాలా మంది వచ్చారు పెద్ద ఎత్తున. దాంతో పాటుగా నా తల్లి కూడా ఇప్పుడు 85 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తూ తిప్పిపోతుంటే మా అమ్మ కూడా తయారై నీళ్ళు వస్తున్నాను అనుభోజనాలకు అని చెప్పాను. కానీ మా అమ్మ కూడా ఇప్పుడు నా వెనకాల బహుశా వచ్చింటది. అంటే ఈ యొక్క సంస్కృతి అనేది ఆ రోజులో తల్లిదండ్రుల దగ్గర నుంచి వెనకటి నుంచి ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయం, దీన్ని ఈ విధంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే టైంలో మన అందరం కూడా కలిసి కట్టుగా ఇంకా పెద్ద ఎత్తున ముందుకుండాలని చెప్పి కోరుకుంటున్న వద్ద సెలవు తీసుకుంటుంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మన కమ్మ జాతి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రముఖమైన పాత్ర వహించాలి అని చెప్పంటే మనం అంతా ఐక్యంగా ఉండి కలిసిమెలిసి ఉండి కలిసికట్టుగా ప్రభుత్వాన్ని కానీ సామాజిక వర్గం ఏ సామాజిక వర్గాన్ని మనం శాసించే విధంగా మనకు ముందు ఉండాలంటే మనమంతా కలిసి పనిచేసి మనమంతా సోదరభావంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కానీ అలాగని క్యాస్ట్ ఉండాల్సిందే కానీ కుల పిచ్చి ఉండకూడదు. మనం అందరం కూడా అన్ని మతాలను, అన్ని కులాలను కూడా కలుపుకొని పోయి మన కుల గౌరవాన్ని ఇంకా ఎక్కువగా ఇనుముడింపజేయాలని చెప్పనేసి నేను ఖమ్మం వారందరికీ కూడా నేను తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీరందరూ కూడాను ఎంతో శక్తివంతులు, ఎంతో ప్రతిభావంతులు, ఎంతో విద్యావంతులు, అన్ని రంగాల్లో కూడా చాలా చాతుర్యం ఉన్నటువంటి సమాజం ఇది. కానీ మీరందరిలో లేనిది ఒకటే, అది ఐకమత్యం. అందరూ కూడా ఐకమత్యంతో ఉండి ఏదైనా సాధించాలని చెప్పనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. కాసయ్య గారు మరి గురుదక్షిణ ఫౌండేషన్ అధినేతగా విలువైన సేవలు అందించున్నారు. వారిని సత్కరించడం అంటే మన కమ్మవారి అందరినీ కూడా గౌరవించుకున్నట్లు, కమ్మవారి వైభవ ప్రభావాల గురించి చారిత్రకంగా ఎరిగిన వారు వారిని సత్కరించడం అంటే మరి కమ్మకం మొత్తాన్ని కూడా మన వారందరినీ మనం గౌరవించినట్లే కనుక మీ అందరూ ఒక్కసారి మీ చప్పట్లతో వారిని ఆశీర్వచనం అందించవలసిగా అర్థిస్తున్నా. మాజీ ప్రిన్సిపాల్, మాజీ అయినా కూడా విద్యాసేవలో లేదు రాజీ అంటున్నారు మా నాయకుల గురుప్రసాద్ సిద్ధార్థ కళా. అలాగే సాంబశివరావు గారు చేశారా? ఏలూరు సాంబశివరావు గారు సాంబశివరావు గారు చేశారా? ఏలూరు సాంబశివరావు గారు. అధికారంలోకి వచ్చిన 4 రోజులకే దిష్టిబొమ్మలు దహనం చేసి పార్టీ గద్దెలను కూల్చిన వైనం ప్రపంచంలోనే మొదటిసారిగా కేసీఆర్ ప్రభుత్వానికి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఇన్ఛార్జ్ జెట్టి కుమార్ అన్నారు. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, ఆయనలాగే మంత్రులు కూడా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్నారు. రానున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే జయకేతనం ఎగరవేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పీసీసీ నిర్ణయం మేరకు రానున్న ఎన్నికల్లో ఎటువంటి రాజకీయ పొత్తులు ఉండవని, ఏ ఎన్నికలకైనా తాము స్వతంత్రంగా పోటీ చేస్తామన్నారు. ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజల్ని తో కూడి పోరాడదామని చెప్పేసి, కానీ అక్కడ హానీమూన్ పీరియడ్ 6 months ఉంటుంది అనుకున్నాం. కానీ కేసీఆర్ ప్రభుత్వం యొక్క హానీమూన్ పీరియడ్ ఎప్పుడో అయిపోయింది. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అతని సొంత జిల్లాలో 3వ రోజు వెళ్ళి గజ్వేల్లో
రుణమాఫీ 2013-14 సంవత్సరంకి వరకే వర్తిస్తుంది అని ఒక మాట మాట్లాడిన తర్వాత ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నేతకు కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ అధికారం వచ్చిన 4వ రోజు నిరసనలు తెలపడం కానీ వారి యొక్క పార్టీ జెండా దిమ్మెలు కూలగొట్టడం కానీ శవయాత్రలు దించినమ్మను తలగట్టడం కానీ ప్రపంచ చరిత్రలో నాకు తెలిసినంత మటుకు ఏ ప్రభుత్వానికి 4వ రోజు ఇంత వ్యతిరేకత రాలేదు. అంతటి వ్యతిరేకత 4వ రోజు ముందు పెట్టుకున్న మహానుభావుడు నిన్ను చూశారు మీరు. ఒక శాసనసభ్యుడి పైన గ్రూప్ స్టార్ ఆపరేషన్ చేస్తామంటాడు. అంటే డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేసి చంపుతామని చెప్పి అనటమేనది. శాసనసభ్యుల్ని కూడా మినిమం సభా మర్యాదలు పాటించకుండా అమర్యాదకరంగా అహంకారపూరితంగా చేస్తున్న కేసీఆర్కి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు, ప్రజలను గమనిస్తున్నారు. ఖమ్మం పట్టణంలో అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో మాల ధరించి అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. కార్తీక మాసం కావడంతో మండల పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులు అధిక సంఖ్యలో అయ్యప్పలను దర్శించుకుంటున్నారు. రండి రండి స్వాములార శబరికొండకు అయ్యప్ప దేవుణ్ణి చూసేదందుకు. రండి రండి స్వాములార శబరికొండకు అయ్యప్ప దేవుణ్ణి చూసేదందుకు. సత్యమైన దేవుడంట అయ్యప్ప మనల సల్లంగా చూసునంట అయ్యప్ప. సత్యమైన దేవుడంట అయ్యప్ప మనల సల్లంగా చూసునంట అయ్యప్ప. రండి రండి స్వాములార శబరికొండకు అయ్యప్ప దేవుణ్ణి చూసేదందుకు. రండి రండి స్వాములార శబరికొండకు అయ్యప్ప దేవుణ్ణి చూసేదందుకు. ఐదు కొండల అయ్యప్ప దేవుణ్ణి కనులార చూసిన కష్టాలన్నీ తొలగునంట ఆ స్వామి దీక్ష. అయ్యప్పలు ఏర్పాటు చేసిన మండల పూజలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఖమ్మంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతిరోజు సుమారు 500 నుండి 600 మంది అయ్యప్పలకు ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నదానం నిర్వహిస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అయ్యప్పల సంఖ్య పెరిగిందని వారు తెలిపారు. ఖమ్మంలో సుమారు 6 నుండి 7,000 మంది అయ్యప్ప మాల ధరించిన వారు ఉన్నారని వారు తెలిపారు. ప్రతిరోజు అయ్యప్ప భజనలతో ఆలయం మారుమోగుతుంది. దక్షిణ భారతదేశ స్థాయి ఆట పోటీలను ఖమ్మం నగరంలో సెయింట్ జోసెఫ్ పాఠశాలలో నిర్వహిస్తున్నారు. సుమారు 2,000 మంది విద్యార్థులతో దక్షిణ భారత దేశ స్థాయి పోటీలను నగరంలో సెయింట్ జోసెఫ్ పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఖమ్మం జిల్లా క్రీడాకారులు క్రీడల్లో రాణిస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం స్థానాల లక్ష్మీపురం గ్రామంలో ఈ నెల వృద్ధాప్య పెన్షన్ అందలేదని మొక్కా మోతిక్ అనే వృద్ధుడు మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందాడు. ప్రతి నెల పెన్షన్ తీసుకుంటూ భార్యాభర్తలు జీవనం గడుపుతున్నారు. ఈ నెల పెన్షన్లు పంపిణీ చేయకపోవడంతో 10 రోజులుగా గ్రామ పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగినా పెన్షన్లు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడని గ్రామస్తులు తెలుపుతున్నారు. వెంటనే ప్రభుత్వం పెన్షన్దారులందరికీ పెన్షన్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ టెన్షన్లో మనేది పడి అసలు చచ్చిపోయిందంటే గుండె ఆళ్ళతో ఇది చచ్చిపోయిందంటే అదే అనేది బాగా ఎక్కువ అయిపోయిందండి. మనాది పెట్టుకొని రోజుకి ఇదే అక్కడ వస్తున్నాయి ఇక్కడ వస్తున్నాయి అని ఒకటే టెన్షన్ అండి ఆయనకి. అసలు ఏమీ లేదు. భార్య పోయి బయట ఇళ్లలో పని చేసుకొని వచ్చి ఒక ముద్ద తీసుకొస్తే ఇక అదేనండి వాళ్ళ కాలక్షేపణం. ఇక అంతకన్నా ఎక్కువ ఏమి లేదండి. పొలం బట్ట ఏమి లేదు. పనికి పోయేవాడు కూడా కాదండి.
భార్య కూడా పోయేది కాదు, ఇళ్లలో పనిచేసి బతుకుతున్నారండి. ఈ టెన్షన్ మీదనే బాగా అనేది పెట్టుకొని చచ్చిపోయిండండి. మా వత్తయ్య రావని 6 రోజులు తిరుగుతా పెన్షన్ రాదు అని తింటే వద్దని చెప్తూనే ఉన్నాం. అయినా ఏమంటే సర్పంచ్ గారు పాపం 10 రోజులు తిరుగుతుంది, దాని మీద మనేది పడడం. ఇంట్లో కూడా ఊళ్ళో కూడా జనంతో మనకు వచ్చిందో రాదా అనే ఆలోచనల మీదనే మనేది పడి రాత్రి గుండెపోటుతో చనిపోయిందండి. వాళ్ళ ఆమె పాపం ఇళ్లలో పనిచేసి బతికింది, ఇతనే ఈ పెన్షన్ మీద ఆధారపడే బతికేవాడు. అంటే ఉన్న వాళ్ళకు కూడా తక్షణమే పెన్షన్ ఇప్పించి ఈ ముసలిని ఆదుకోవాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మంలో కమ్మవారి వన సమారాధన, భారీగా తరలివచ్చిన కమ్మ జనం, ఆటపాటలతో కోలాహలంగా మారిన చెరుకుడి తోట. పింఛన్ అందలేదని 80 ఏళ్ల వృద్ధుడు గుండెపోటుతో మృతి. ఖమ్మంలో 6 నుండి 7,000 వరకు అయ్యప్పలు, ఘనంగా దేవాలయంలో మండల పూజలు, భక్తి శ్రద్ధలతో అయ్యప్పను ఆరాధిస్తున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.